హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు వచ్చేసి నేను ఒక చోకర్ అనేది చేస్తున్నాను. ఆ చోకర్ కోసం నేను ఒక శారీ పిన్ తీసుకున్నాను. అండ్ ఇవి లైట్ బేబీ పింక్లో నేను ఈ పర్ల్స్ అనేవి తీసుకున్నాను. క్రిస్టల్స్ ఆర్ పర్ల్స్ ఏవైనా అనుకోవచ్చు. క్రిస్టల్స్ తీసుకున్నాను ఈ కలర్లో. ఈ కలర్ మనకు చాలా రిచ్ లుక్ ఇస్తుందండి. సో నేను ఈ కలర్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఈ షుగర్ బీడ్స్ వచ్చేసి సిల్వర్ కలర్లో తీసుకున్నాను. ఇవి కూడా చాలా షైనింగ్ ఉంటాయండి. షుగర్ బీడ్స్ చూసారా ఎంత షైనింగ్ ఉన్నాయో. నేను ఈ బీడ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అంతే అండి, మనకు ఒక వైర్ థ్రెడ్ వస్తుంది జెరీది, అది అండ్ ఒక నీడిల్, అంతే అండి. స్టార్ట్ చేసేసాము. నా చోకర్ వీడియోస్కి అయితే మీరు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారని, మీకు చోకర్ వీడియోస్ బాగా నచ్చుతున్నాయని నేను ఇలాగా లేటెస్ట్ అన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం శారీ పిన్ తీసుకున్నాం కదా, మనకు వెనకాల శారీకి ప్లాస్టిక్ది ఒకటి ఉంటుంది కదా, సో ఇలాగా. సో దాన్ని ఫస్ట్ మనం రిమూవ్ చేసుకోవాలి. దానికి వచ్చేసి నేను ఇవి ఓపెన్ చేసేసి జస్ట్ ఈ పిన్ బయటికి తీసేయాలి. ఈ పిన్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా. సో ఇలా ఉంటుంది కదా, అంతే. అండ్ ఈ కింద వచ్చేసి ఈ హ్యాంగింగ్ది ఒక పర్ల్ వచ్చింది కదా, నేను దాన్ని తీసేస్తున్నానండి టోటల్గా. సో ఇలా వస్తుంది. అండ్ దాని తర్వాత ఈ ఎడ్జెస్ అనేవి క్లోజ్ చేసుకోవాలా, తర్వాత మనకు యూజ్ ఉంటుంది కాబట్టి. సో ఇదండి, మనకు పెండెంట్ అయితే రెడీగా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము వైర్ అని తీసుకున్నాక ఒక బీడ్ అనేది తీసుకున్నాము, ఒక క్రిస్టల్. దానిలో నుంచి మళ్ళీ బయటికి తీస్తే ఇలాగా స్టాప్ అయిపోతుంది. మనం అల్లుకున్నదాన్ని బయటికి పోకుండా ఉంటుంది. సో మనం ఒక క్రిస్టల్ అండ్ ఒక షుగర్ బీడ్ రెండు తీసుకుంటున్నాము. ఒక క్రిస్టల్, ఒక షుగర్ బీడ్, ఒక క్రిస్టల్, ఈ విధంగా మనం అల్లుకోవాలండి. సో మనకు చోకర్ అనేది ఎంత లాంగ్గా కావాలనేది అది మన ఇష్టం అండి. సో మనం ఇలాగా అన్ని లైన్స్, మనకి ఎన్ని లైన్స్ కావాలా అండ్ ఎంత లాంగ్ కావాలనేది ఇలా అల్లుకొని పెట్టుకోవాలి. సో ఇలాగా నేనైతే ఒక్కొక్క దానికి 30 తీసుకున్నానండి. 30 క్రిస్టల్స్ ఒక్కొక్క లైన్కి తీసుకున్నాను. మీ నెక్ సైజ్ని బట్టి మీరు తీసుకోవచ్చు, ఎక్కువైనా తక్కువైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాగా 2 క్యాన్వాస్ పీసెస్ కట్ చేసుకున్నాను. ఈ క్యాన్వాస్ పీసెస్ ఎందుకు కట్ చేసుకున్నాను అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో ఒక క్యాన్వాస్ పీస్ మనం ఇలాగ పెట్టేసుకొని మన హాఫ్ బీట్స్ ఇక్కడ, హాఫ్ బీట్స్ అక్కడ, మనము హాఫ్ బీట్స్ ఇక్కడ, హాఫ్ బీట్స్ అక్కడ పెట్టేసి ఇలాగా మనం పెట్టుకోవాలి. కింద గ్లో పెట్టుకోవాలి మనం క్యాన్వాస్కి. సో దాట్ ఎందుకంటే మన బీడ్స్ అన్ని మనము 4-5 లేయర్స్ అనేవి పెడతాం కదా లైన్స్. సో అవి పైకి కిందికి మనకి ఎలా పడితే అలా వెళ్ళకోకుండా ఉండడానికి కోసం, ఒకే రోలో ఉండడం కోసం మనం ఇలాగా క్యాన్వాస్ పెట్టి దాన్ని సెక్యూర్ చేస్తున్నాము. సో ఇలాగ నీట్గా మనము వరుసగా పెట్టుకోవాలి. సో దట్ మన ఆర్డర్ అనేది మిస్ అవ్వకుండా. అండ్ పైది మనము ప్లేస్ చేసేయాలి ఇంకొక క్యాన్వాస్. సో దట్ ఇప్పుడు అన్నీ లైన్గా ఉంటాయి. ఈ క్యాన్వాస్ ఇంకా సెక్యూర్గా ఉండాలంటే మీరు ఒకసారి దాన్ని ఐరన్ చేస్తే అది ఇంకా హార్డ్గా సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనం సెట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనం ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, దీంట్లో నుంచి మనం ఈ క్యాన్వాస్ని ఇలాగ ప్రెస్ చేసి తీస్తే మనకు హుక్స్ అనేవి బయటికి వస్తాయి. మనము నీట్గా హుక్స్ని ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే మన చోకర్ అనేది సెక్యూర్ అయిపోతుంది. మనం ఇంకా కావాలంటే మనం వెనకాల నుంచి దాన్ని వైర్తో కొంచెం టాకా టైప్లో వేసుకోవచ్చు. సో ఇదండి, మన క్రిస్టల్ చోకర్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. ఇదే క్రిస్టల్ చోకర్ మీరు బయట తీసుకోవాలంటే 1200 నుంచి 2000 లోపల వస్తుంది. ఎంత లేదనుకున్నా 800 పైనే అవుతుంది. సో మనం ఈజీగా దీన్ని 100 రూపీస్ లోపలే క్రియేట్ చేసుకోవచ్చు. శారీ పిన్ మన దగ్గర ఉంటే అది ఇంకా తక్కువ పడే అవకాశం ఉంది. సో ఈ క్రిస్టల్ బీడ్ అనేది మనకు కావాల్సిన శారీస్ మీదకి వేసుకోవచ్చు. సో నేను ఈ కలర్ బీడ్స్ చాలా ఎలిగెంట్గా ఉంటాయి కాబట్టి నేను ఈ కలర్ బీడ్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. సో ఇలాంటివి ఎక్స్టెన్షన్ చైన్స్కి పెట్టుకునేవి మనకు ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి. ఇవి జస్ట్ వచ్చేసి 15 రూపీస్ అవుతుంది.
సో ఇలాంటి ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని మనకు నచ్చిన జోకర్స్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు ట్రై చేసి చూపిస్తున్నాను. దీనికి నా దగ్గర మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో నేను మీకు ట్రై చేసి చూపిస్తున్నాను. ఈ జోకర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్టే అండి నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ చోకర్ అది అసలు శారీ పిన్తో చేసామనేది ఎవరు కూడా కనుక్కోలేదు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.